హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే, నేను స్వర్ణ. ఈరోజు నేను ఎగ్ మంచూరియా చూపించబోతున్నానండి. ఎగ్ మంచూరియా ఎంతమందికి తెలుసు? రెగ్యులర్గా మనం వెజ్ మంచూరియానే ప్రిపేర్ చేస్తాం కదా ఎక్కువ. నేనైతే ఎగ్ మంచూరియా కూడా చేస్తానండి రెగ్యులర్గా. వెజ్ మంచూరియాలో చాలా వెరైటీసే ఉంటాయి. ఇంకా నేను ఎగ్ మంచూరియా కూడా చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఎగ్ మంచూరియా తిన్నారంటే ఇంకా మంచూరియాలో మీ ఫేవరెట్ అయిపోతుంది ఎగ్ మంచూరియా. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఒక ఎగ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా, తర్వాత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఎగ్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఎగ్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే కోటింగ్ మంచి పట్టుకుంటుంది, ఎగ్కి మంచి పట్టుకొని మంచిగా వస్తుంది. ఇంకా నేను ఎగ్ కూడా మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత నేను ఎగ్ని కోట్లో ముంచుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. అంటే ఆయిల్ హీట్ అయితేనే ఎగ్ వేయగానే సపరేట్ అయిపోతుంది. లేదంటే ఆయిల్ హీట్ అవ్వకుండా ఎగ్ వేసేస్తే ఏమవుతుందంటే అది ఒకదానికొకటి అంటుకపోతుంది. అప్పుడు మనకి తీయడానికి కొంచెం కష్టం అవుతుంది. కోట్ అనేది కూడా విడిపోతుంది. అందుకే ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత ఎగ్ని కోట్లో ముంచుకొని వేయాలి. ఇలా వేసిన వెంటనే మీరు టచ్ చేయొద్దు. వేసిన ఒక 1 మినిట్ తర్వాత మీరు మెదపండి. దేనికి దానికి అంత సపరేట్ అయిపోతుంది. మీలో ఎంతమంది ట్రై చేశారు ఎగ్ మంచూరియా? నాకు కామెంట్ చేయండి ఇప్పటి వరకు చేసి ఉంటే. ఇంకా నేను ఎగ్ని ఫ్రై చేసేసుకున్నాను కదా, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను జింజర్ కట్ చేసుకుంటున్నాను సాస్ కోసం. జింజర్ అండ్ గార్లిక్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే నైఫ్తోనే కట్ చేస్తున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి తింటున్నప్పుడు. ఇంకా జింజర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా గార్లిక్ కూడా కట్ చేసుకుంటున్నాను. జింజర్ అండ్ గార్లిక్ మాత్రమే ఇంత చిన్న సైజులో కట్ చేసుకోవాలి. వేరే వెజిటేబుల్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత చిన్నగా అవసరం లేదు. ఇంకా ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ మనం వెజిటేబుల్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు అండి, ఏవి ఉంటే అవి. నేనైతే క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇంకా ఆనియన్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ ఆనియన్ వేస్తున్నాను. ఇంకా క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను సన్నగా. మంచూరియాలోకి ఎప్పుడూ వెజిటేబుల్స్ సన్నగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, జింజర్ అండ్ గార్లిక్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి. మంచిగా ఆ పచ్చిదనం అనేది పోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నేను వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తున్నాను. అంటే క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్. అంటే నేను ఇక్కడ వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంటే ఇందులో మనం
రెడ్ చిల్లీ ఇంకా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తాము సాసెస్. కారం యాడ్ చేయకూడదు మంచూరియాలో. ఇంకా నేను రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం చిటికెడు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. టమాటో కెచప్ కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కదా, గ్రీన్ చిల్లీ కొంచెం తక్కువ వేసుకున్నాను. మీ స్పైస్ బట్టి మీరు వేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ నేను సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. సాసెస్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇలా దగ్గరకు వస్తుందండి. కలుపుతూ ఉండాలి, మనం కలపకపోతే అడుగు పట్టేస్తుంది. కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఈ స్టేజ్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది సాసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇట్లా మంచూరియాలో వాటర్ వేసిన తర్వాత కార్న్ఫ్లవర్ కలుపుకొని వేస్తారు కదా, అది అవసరం లేదండి. సాసెస్ దగ్గరగా వస్తే సరిపోతుంది. కార్న్ఫ్లవర్ ఏమి వేయని అవసరం లేదు. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేస్తుంది వాటర్ యాడ్ చేసినా సరే. ఈ స్టేజ్లోనే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నీ వేసేయాలండి. ఈ స్టేజ్లో వేస్తేనే ఎగ్ పీసెస్కి మంచిగా మంచూరియా సాస్ అనేది పడుతుంది. సాస్ అనేది ఎగ్ పీసెస్కి మంచిగా పడితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది, సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దగ్గరగా అవనవసరం లేదు. దగ్గరగా అయిపోతే చల్లారిన తర్వాత డ్రై అయిపోతుందండి. ఈ స్టేజ్లో తీసేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత కూడా సాఫ్ట్గానే ఉంటుంది. మన ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ నేను క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను పైన. తినడానికే కాదు, చూడడానికి కూడా బాగుండాలి కదా. అంతేనండి, టేస్టీ ఎగ్ మంచూరియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.